క్రీస్తు ప్రేమకి హద్దులుండవు, దేవుని ప్రేమకు హద్దులుండవు. ఎందుకంటే మనము భక్తి పరులము, భక్తి కలిగినటువంటి వారము. పరలోకమున్నటువంటి దేవుడు తన కుమారుని యొక్క లోకానికి పంపిస్తే ఆయనను అనుసరించి ఆయన మాటలకు లోబడి ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ శిరస వహిస్తూ భక్తి పరులుగా ఎదుగుతూ ఉన్నాం. కాబట్టి మన ప్రేమకి హద్దులు ఉండవు. కాబట్టి మనం ప్రేమను పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా భక్తి పరులమై ఉండాలి. భక్తి పరులు ఉంటే తప్ప మన యొక్క ప్రేమను వెల్లడిపరచలేము. ఆ యొక్క ప్రేమను ఎలా వెల్లడిపరుస్తారో అని మనం ఆలోచన చేస్తే క్రియల మూలముగా, క్రియలు లేని విశ్వాసము వ్యర్థం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము మన యొక్క సహోదర ప్రేమను పెంపొందించుకోవాలంటే భక్తి పరులపై ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. మరొక వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. ఎందుకు మన సహోదర ప్రేమను పెంపొందించుకోవాలి అని మనం ఆలోచన చేస్తే 1 Peter 4:8 చదవండి. 1 Peter 4:8. ప్రేమ అనేక పాపముల కప్పులు. చాలా బ్రదర్, ప్రేమ అనేక పాపములను కప్పును. దీంట్లోనే సమస్తం ఇమిడి ఉంది. నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు, నువ్వు ఏ రీతిగా బ్రతుకుతున్నావు, నువ్వు దేవునికి ఏ రీతిగా లోబడ్డావు పాయింట్అవుట్ చేయాలంటే ప్రతి విషయంలో పాయింట్అవుట్ చేయొచ్చు. కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి విషయాల్లో మనం ఆలోచన చేస్తే వేలెత్తి ఎవ్వరూ చూపించరు. ఎందుకంటే మనము దేవుని యొక్క ప్రేమను పొందుకునేటువంటి వారము. మనము ఎవరిని పాయింట్అవుట్ చేయకుండా ఎంకరేజ్ చేసేటువంటి ఆ యొక్క హృదయం మనకు ఉంటుంది. దానిని బట్టే ఇక్కడ పేతురు గారు మీ ప్రేమ అన్ని పాపాలకు కప్పుతుంది, ఒక పాపం కాదు. మీరు చేసేటువంటి అంటే ఇక్కడ పాపం అంటే ఆజ్ఞాతిక్రమమైన పాపం కాదు, అక్కడికి వెళ్ళవకండి. మనము సహోదరులుగా ఒకరిని ఒకరము కొన్ని చిన్న చిన్న విషయాల్లో అపరాధములు నిందించుకోవడాలు, తిట్టుకోవడం ఇలాంటివి ఉంటాయి. ఈ యొక్క పాపాలన్నిటిని కప్పుతుంది సహోదర ప్రేమ. సహోదర ప్రేమ ఉంటేనే మనము అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళగలుగుతాము. పరిశుద్ధ గ్రంథము ఇలాంటి సహోదర ప్రేమను చూపించిన వారు, వ్యక్తపరిచిన వారు, అమలుపరిచిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే లెక్కలేనంత మంది భక్తి పరులు ఉన్నారు. 1వ శతాబ్దంలో తండ్రి అయినటువంటి దేవుని ద్వారా యొక్క లోకానికి క్రీస్తు ప్రభువారు పంపించిన తర్వాత, సంఘము స్థాపించబడిన తరువాత, ఆ సంఘములో 1వ శతాబ్దంలో అనేక మందికి శ్రమలు వచ్చి చెదిరిపోయిన తరువాత కానివ్వండి, శ్రమలు రాకముందు కానివ్వండి, సంఘము విస్తరింపబడి అనేక ప్రాంతాల్లో పరిచయం జరుగుతున్నటువంటి స్థితిలో కానివ్వండి, తద్వారా అపోస్తలుడైన పౌలు గారు మారు మనసు పొంది క్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆ యొక్క సత్య సువార్తను ఆయన యొక్క 3 ప్రయాణాలు ప్రకటిస్తున్నటువంటి సందర్భాల్లో కానివ్వండి, అనేక మంది జనాంగం ఉన్నారు ఈ యొక్క సహోదర ప్రేమను వ్యక్తపరిచిన వారు. ఏ రీతిగా అంటే మనం ముందుకు అనుకున్నట్లుగా క్రియల ద్వారా. క్రియలు లేకుండా ఒక క్రైస్తవుడుగా నిరూపణ కాడు, నిరూపించుకోలేడు. అలాంటి సహోదర ప్రేమని 1వ శతాబ్దంలో బహు ఎక్కువగా చెప్పలేనంతగా, వివరించలేనంతగా ప్రేమని పంచిన వారు ఉన్నారు. అలాంటి ఒక 2 గురించి మనం తెలుసుకొని ముందుకు వెళ్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 15:25-27 చదవండి. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో కాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయం చేయ బద్దులై ఉన్నారు. చాలు బ్రదర్. మరొక వచనాన్ని మనం చదువుకుందాం. బ్రదర్ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-3 వచనాలు. సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న
దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకంగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదయ్యే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. తర్వాత ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయదురని మేము అనుకోనలేదు. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, యెరూషలేములో పేదలున్నారు, పేదవారు. అదే రీతిగా మాసిదోనియా అకయాలో కూడా పేదలు ఉన్నారు. వారిలో భక్తి పరులు ఉన్నారు, వీరిలో భక్తి పరులు ఉన్నారు. అయితే యెరూషలేములో ఉన్నటువంటి పేదవారికి అనేక అవసరతలు వచ్చినప్పుడు, వారు ఇబ్బందులలో ఉన్నప్పుడు మాసిదోనియా సంఘం వారు, అకయా సంఘం వారు, రెండు సంఘాల వారు కలిసి వారు కడు పేదరికంలో ఉన్నప్పటికీ, ధనవంతులుగా ఉన్నప్పుడు కాదండి, పేదరికంలో ఉన్నప్పటికీ, పేదలైనప్పటికీ వారు యెరూషలేములో ఉన్నటువంటి పేదల కొరకు కొంత సొమ్ముని నిల్వ చేసి వారికి పంపించి వారి యొక్క అవసరతలు తీర్చి వీరికి ఉన్నటువంటి సహోదర ప్రేమను వ్యక్తపరిచిరి. ఇక్కడ మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, సహోదర ప్రేమను వ్యక్తపరచడం ఒకటి, అది పేద స్థితిలో ఉండి వ్యక్తపరచడం ఒకటి. ఎలాంటి స్థితిలో? పేద స్థితిలో ఉండి మనం ఆలోచన చేయాలి. సహోదర ప్రేమ మనం కలిగి ఉన్నాం, మనకు కలిగి ఉన్నటువంటి సహోదర ప్రేమ పేద స్థితిలో కూడా ఇతరులకు సహాయము చేయగలిగినటువంటి ఆ యొక్క కృప మనలో ఉందా, ఆ యొక్క స్థితి మనలో ఉందా అని ఆలోచన చేయాలి. ఉంది, మనలో కూడా ఉంది. ఈనాటి క్రైస్తవ్యంలో లేకుండా పోలేదు. ఎందుకంటే మనము క్రీస్తు ప్రభు వారి స్వారూప్యంలో ఈ యొక్క లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఆనాడు ఇక్కడ చదవబడినటువంటి రెండు సందర్భాలు మనం ఆలోచన చేస్తే, వారు పేద స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు తమ యొక్క దాతృత్వపు స్థితిని తెలియజేశారు. అంటే సహోదర ప్రేమను తెలియజేశారు, వారికి ఇచ్చి. మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 నుంచి చదువుతారు. మీరు చెప్పుకునే ధన్యత ఏమైనది? మీరు ముందు నుంచి చదవండి, 13 చదవండి. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించదని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేనను లేదు గాని దేవుని దూత వలెను క్రీస్తు యేసుల వలెను నన్ను అంగీకరించుతరి. మీరు చెప్పుకునే ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఇందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుతున్నాను. చాలు కదా, చాలు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయ సంఘానికి పత్రిక వ్రాస్తూ వారిలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణాన్ని ఈనాడు మన ముందుకు తీసుకొస్తున్నారు. ఏంటి అంటే, ఆయనకి అంటే అపోస్తలుడైన పౌలు గారికి శారీరక దౌర్బల్యము కలిగింది, అంటే శారీరక అనారోగ్యము కలిగింది. ఆ యొక్క అనారోగ్యపు స్థితిలో వారికి వాక్యము ప్రకటించడానికి ఆయన వచ్చిన, వాక్యము ప్రకటించిన వారు ప్రేమతో స్వీకరించారు, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను బట్టి. ఆ తర్వాత 15వ వచనంలో చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు విచ్చి చేసిందని మీ పక్షాన సాక్ష్యం పలుకుతున్నాను. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇంత గొప్ప మాట అపోస్తలుడైన పౌలు గారు తెలియజేశారంటే, ఆనాడు గలతీ